హాయ్ అండి, కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి. ఈరోజు కొబ్బరి లడ్డు చేయడానికి నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. చూడండి, పెద్ద పెద్ద కాయలు తీసుకున్నాను. అలాగే బెల్లం, ఈ 2 ఉంటే చాలండి, కొబ్బరి లడ్డు తయారు చేయొచ్చు. ఇలాగా మనము కొబ్బరిని తురుముకోవాలి. మనకి తినేదాన్ని బట్టి మనం సన్నగా కూడా తరుముకోవచ్చు. చూడండి, కడాయి ఒకటి తీసుకున్నాను. ఒక బాండీలు స్టవ్ మీద పెట్టి బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. టేస్ట్గా ఉండడానికి రుచిగా ఉంటుందండి ఈ నెయ్యి వేయటం వలన. నెయ్యి కొంచెం లైట్గా కాగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న ఈ కొబ్బరిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు వేడి బాండీల్లో పెట్టి వదిలేయకూడదు. అది ఫ్రై అయ్యేంత వరకు మనం గంటితో తిప్పుతూనే ఉండాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే బాండీల్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాను. దీంట్లో ఇప్పుడు నేను బెల్లం వేస్తానండి. ఈ బెల్లంని మనం ఎంత సైజులో అన్నా వేసుకోవచ్చు. ఆ హీట్కి అది కరిగిపోతుంది. బెల్లం వేసిన తర్వాత అది కరిగేంత వరకు మనము గంటితో తిప్పుతూనే ఉండాలండి. వేసేసి వదిలేయకూడదు, లేకపోతే ఒక పక్క ముదురు పాకము ఒక పక్క లేత పాకముగా తయారవుతుంది. ఇలాగ గంటితో మనం తిప్పుకోవాలి. మొత్తం ఈ బెల్లం అంతా కరిగేలాగా ఇలా బబుల్స్ వచ్చే వరకు మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, ఆ కొబ్బరిలో ఇలాగా పోసుకోవాలండి. కొబ్బరిని పాకంలో వేసినట్లయితే మనకి ఏదన్నా రెండిట్లో ఒకటి ఎక్కువైపోతుంది. అప్పుడు ముద్దలు చుట్టుకుంటాయి, కష్టమవుతుంది. అందుకనేసి నేను బాండీలో నుంచి పాకాన్ని కొబ్బరిలో ఫ్రై చేసిన దాంట్లో వేసానండి. వేడివేడిగా చుట్టుకున్నట్లయితే చెయ్యి కాలుతుందండి. అందుకని లైట్ వేడిగా అయిన తర్వాత, లైట్గా చల్లారిన తర్వాత చుట్టుకున్నట్లయితే మంచిగా వస్తుందండి లడ్డు. చూడండి, హెల్త్కి చాలా, ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి బెల్లము. ఇలాగే మనము వీటిల్ని చుట్టి పక్కన పెట్టుకుని రోజుకి 2-3 తిన్నా కానీ ఏమీ నష్టం ఉండదండి. ఇంతేనండి కొబ్బరి లడ్డు తయారు చేయటం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.